యాకోబు 4:14 చూస్తే, మీ జీవమేపాటిది, మీరింతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారు అంటున్నాడు. అవునండి, మన జీవితము చాలా క్షణికమైనది, చాలా స్వల్పమైనది, చాలా చిన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితం అంట నీటి బుడగ వంటిదంట, చేద నుండి జారు నీటి బిందువు వంటిదంట, త్రాసు మీద ధూళి వంటిదంట మన జీవితము. కీర్తనకారుడు 144 కీర్తన 4వ వచనంలో అంటున్నాడు, మన దినాలు దాటిపోవు నీడవలే ఉన్నాయి అంటున్నాడు. యోబు భక్తుడు 7వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మన దినాలంట కూలివాని దినాల వలె ఉన్నాయంట. అవునండి, మన జీవితము ఈ లోకంలో చాలా స్వల్పమైనది. కీర్తనకారుడు 90వ అధ్యాయంలో అంటాడు, మన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములంట. అవునండి, ఈ లోకం మట్టుకు మనం జీవించే జీవితం కాదు, కానీ ఈ లోకం విడిచిన తర్వాత క్రీస్తులో మనకొక నిత్య జీవం ఉన్నది. యుగ యుగములు మనము క్రీస్తు యందు జీవించుచున్నాము. దేవుని వాక్యం క్రీస్తు యందు మన జీవము దాచబడి ఉన్నదంట. అందుకనే యోబు భక్తుడు అంటున్నాడు, ప్రభువా, జీవమును అనుగ్రహించి నీవు నా ఎడల కృప చూపించావు, నా ఆత్మను నీవు సంరక్షించావు అంటున్నాడు. అవునండి, క్రీస్తు యందు మనము యుగ యుగములు జీవించుచున్నాము.